అమ్మాయిలు ఇన్‌స్టాగ్రామ్‌లోని సబ్‌స్క్రిప్షన్ అనే ఆప్షన్‌తో మోసాలు చేస్తున్నారు. అలాగే ఆళ్ళు గూడా మోసపోతున్నారు. ఇది కరెక్ట్. ఇది ఫెమినిజం అనిపించుకోదు. ఇది ఫెమినిస్ట్ లక్షణం కాదు అని అంటున్నారు. కొంతమంది అంటున్నారు. ఇది కౌంటర్ వీడియో కాదు గానీ, ఒక వీడియో చూసాను. ఆ వీడియో చూసిన తర్వాత నాకు రెస్పాండ్ అవ్వాలనిపించింది. మోస్ట్‌లీ ఈ వీడియోకి నెగెటివ్ కామెంట్స్ వస్తాయి. చాలామంది డిస్‌లైక్ చేయొచ్చు. ఎందుకంటే నేను నిజాలు చెప్పబోతున్నాను కదా! నేను చెప్పేది 10 మందికి అర్థమవుతది. గానీ ఇద్దరు ముగ్గురే కన్విన్స్ అవుతారు. మిగిలినోళ్ళు చేస్తారు. బట్ ఐ డోంట్ కేర్. బట్ నేను అనుకున్నది నేను చెప్పాలి. సో, వీడియో చూసే ముందు ఆ ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఈ రేషియోలో ఉంటారో చూసారా? వాళ్ళకి "అరేయ్! ఈడు చెప్తుంది నిజమేరా. ఈడు హిపోక్రైట్‌లా మాట్లాడట్లేదు. ఈడు చెప్తుంది నిజం" అనిపించిన వాళ్ళు దయచేసి లైక్ చేసి హైప్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికెళ్తది. లేకపోతే అనవసరంలా పక్కకెళ్ళిపోతది. ఓన్లీ రోట కంటెంటు, రొట్ట అవే వస్తాయి. సో, కైండ్లీ డూ దట్. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. లాగ్ మనకు చిరాకు. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మేరా నామ్ పవన్ హై. అమ్మాయిలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక దందా చేస్తున్నారు. ఒక అందాల దందా చేస్తున్నారు. అది ఒక సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్‌ని మిస్‌యూజ్ చేసుకుంటున్నారు. అందులోని సమ్ ఎక్స్‌పోజింగ్ ఫోటోస్ పెట్టడము, హాఫ్ నేకెడ్ ఫోటోస్ పెట్టడం, అడల్ట్ కాంటెంట్ పెట్టి మిస్‌లీడ్ చేస్తున్నారు. సో, దానివల్ల అబ్బాయిలు మోసపోతున్నారు. అండ్ అబ్బాయిలు సంకనాకపోతున్నారు. అమ్మాయిలు కూడా వాళ్ళ కెరియర్‌ని నాశనం చేస్తున్నారు. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ సొసైటీకి సెట్ చేస్తున్నారు. ఇది ఫెమినిజం కాదు అనేది ఒక వర్గం పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. కాసేపు ఇది కాసేపు అలా పక్కన పార్క్ చేస్తాను. మళ్ళీ తెస్తాను ఈ పాయింట్. ఓకేనా? జాగ్రత్తగా వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పేది అర్థమవుతుంది. లేకపోతే ఏంది వీడు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటారు. ఓకే? కాసేపు ఇది పక్కన పెడితే మీకు ఒక డెఫినేషన్ చెప్తా. డెఫినేషన్ కాదు, ఒక సింపుల్ ఫార్ములా. డిమాండ్ అండ్ సప్లై. ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడ సప్లై ఇవ్వాల్సిందే. డిమాండ్ పడిపోయింది అనుకోండి, సప్లై కూడా పడిపోద్ది. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు అమ్మాయిల గురించి ఇలా మాట్లాడిన వాళ్ళు కాయిన్కి ఇంకో సైడు ఇదే సోషల్ మీడియాలో అబ్బాయిలు, ఓకే, అబ్బాయిలు 18+ కాంటెంట్ విచ్చలవిడిగా చేస్తున్నారే, అప్పుడు ఎవరు మాట్లాడటం లేదేమి? అది కరెక్ట్ ఎగ్జాంపుల్గా సెట్ చేయడం. కాసేపు ఫెమినిజం పక్కన పెడదాం అబ్బా. 18+ అని పెట్టి లైవ్ స్ట్రీమింగ్లు చేస్తూ అమ్మ నా బూతులు, అమ్మల మీద అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, పిల్లల మీద మీ అమ్మని మింగుతా, మీ అక్కని మింగుతా, మీ చెల్లిని మింగుతా, మీ నాన్నని మింగుతా, మీ పెళ్ళాన్ని మింగుతా, మీ పెళ్ళాన్ని ఆడొచ్చి మింగాడు 18+ కాంటెంట్ అని చెప్పి అబ్బాయిలు ఆ మాటలు మాట్లాడడం రైటేనా? ఏమనంటే దీనికి ఎలా తెలుసా చెప్తారు, బ్రో నువ్వేం ఇంత నిబ్బాగాల్లో ఉన్నావు, అది కంటెంట్ జనరేట్ చేస్తున్నాడు, అక్కడ ఎంటర్టైన్మెంట్లో చూడాలి. ముందే చెప్పాడు కదా, సరదాగా గేమ్లో అలా మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి. ఇక్కడికి వచ్చేసరికి ఎంటర్టైన్మెంటా? మీ అమ్మల్ని, మీ అక్కల్ని, మీ పిల్లాన్ని తిడితే నీకు ఎంటర్టైన్మెంట్. మనం రోడ్డు మీద సడన్గా బైక్ బ్రేక్ వేసాం, అటుపక్కోడు బైక్ బ్రేక్ వేసాడు, చిన్నది ఏదైనా అయితే వెంటనే అటుపక్కోడు ఎవరు నీ అమ్మ అంటే చాలు పెద్ద గొడవలు, నీ అమ్మ అన్నందుకు. కానీ ఇక్కడ యూట్యూబ్లో ఆ నీ అమ్మ కూడా అనట్లే, నీ అమ్మని మింగుతా, నీ అక్కని మింగుతా, ఇది మింగుతా అంటున్నారు. ఇప్పుడు ఎవడు మాట్లాడట్లే. ఎందుకు? అబ్బాయి కదా. ఇప్పుడు మనం అమ్మాయిలు సింపుల్గా చెప్పాలంటే సాఫ్ట్ టార్గెట్ అబ్బా. అమ్మాయిలు మనం గట్టిగా క్రిటిసైజ్ చేసాం, నువ్వు చీర కట్టుకొని ఉండాలి, ఇలా ఉండాలి, అలా కొన్ని ఉంటాయి, కొన్ని ఉంటాయి గట్టి వర్కౌట్ అవుతాయి, వ్యూస్ కూడా గట్టిగా వస్తాయి. సో మనం వీళ్ళే ప్రశ్నిస్తాం. మన అబ్బాయిలు చేసిన యదోపలు మాత్రం మనం ప్రశ్నించాం. కాసేపు ఆ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన పెడితే 18+ కాంటెంట్తో మనీ సంపాదిస్తున్నారు. మరి ఎండ్ ఆఫ్ ది డే అక్కడ అమ్మాయిలు మనీ సంపాదించిన వే రాంగ్ అని చెప్తున్నారు కదా. మరి ఇక్కడ అబ్బాయిలు సంపాదించిన మనీ సంపాదిస్తున్నారు కదా. ఇలా 18+ కాంటెంట్ మన అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని, పిల్లల్ని బూతులు తిడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు కదా చాలామంది తెలుగు యూట్యూబర్లు. అది కరెక్టేనా? అలాగే ఆ 18+ కాంటెంట్తో మెంబర్షిప్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అది తీసుకొని ఇలాగే సబ్స్క్రిప్షన్ లాగే యూట్యూబ్లో మెంబర్షిప్ అని ఉంటుంది. తీసుకొని ఒక స్పెషల్ లైవ్లు పెడతారు. అందులో అమ్మాయిలను తిడతారు, అమ్మాయిలను ఆబ్జెక్టిఫైయింగ్గా మాట్లాడతారు, చెత్త రోత కంటెంట్ అన్నా మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు. మరి అందులో కూడా డబ్బులు సంపాదిస్తున్నారు కదా, ఇలా సబ్స్క్రిప్షన్ లాగే మెంబర్షిప్ అని చెప్పి. వాళ్ళకి రెండు, మెంబర్షిప్లో నుంచి డబ్బులు వస్తున్నాయి, యూట్యూబ్ మానిటైజేషన్ నుంచి డబ్బులు వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో మానిటైజేషన్ ఉండదు. ఇలాంటి సబ్స్క్రిప్షన్ల ద్వారా డబ్బులు రావాలి, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తే డబ్బులు రావాలి. కానీ ఇక్కడ అబ్బాయిలు మరి ఇంత రోత కంటెంట్లు, ఇన్ని బూతులు మన అమ్మల మీద, అక్కల మీద, మన ఇంట్లో ఆడవాళ్ళ మీద అంత నీచంగా మాట్లాడితే మనం అది ఫన్ మోడ్లో తీసుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ మాట్లాడుతుంది ఒక అబ్బాయి కాబట్టి. జస్ట్ ఇమాజిన్, ఇదే దేశంలో జస్ట్ ఇమాజిన్ సేమ్ కాంటెంట్ 18+ కాంటెంట్ ఒక అమ్మాయి చేస్తే ఎలా ఉంటుంది? మనం ఊరుకుంటామా?
అబ్బాయి చేస్తే ఫన్ ఎంటర్టైనింగ్ అన్నోళ్ళు అమ్మాయి చేస్తే అమ్మాయి క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. అవునా కాదా? నిజం చెప్పండి. నేను చెప్తుంది నిజాలు. అందరికీ తెలుసు కానీ ఒప్పుకోరు, నన్ను తిట్టేసి వెళ్ళిపోతారు. ఒక అమ్మాయి యూనిక్ గేమర్ లాగే కాంటెంట్ చేసింది అనుకున్న పచ్చి బూతులు తిట్టి నీ నాన్నను మింగుతా మీ తమ్ముడిని మింగుతా అని చెప్పి మగవాళ్ళని తిట్టింది అనుకోండి, ఈ సమాజం ఊరుకుంటుందా అమ్మాయిని? అలాగే ఒక గ్రూప్ ఆఫ్ గర్ల్స్ లైవ్ స్ట్రీమ్ పెట్టి లేకపోతే మెంబర్స్ ఓన్లీ అని చెప్పి అందులోని అబ్బాయిలు ఆబ్జెక్టిఫైయింగ్గా మాట్లాడుతూ అబ్బాయిలు బూతులు తిడుతూ తిడితే మీరు ఊరుకుంటారా? దీన్నే మనం ఫెమినిజం కంటే మాట్లాడే కంటే ముందు హిపోక్రసీని అడ్రస్ చేయాలి. ఇదే హిపోక్రసీ. హిపోక్రేట్స్ బిహేవ్ చేసేది అదే. మనం ఒకటి చెప్తాం ఒకటి చేస్తాం. ఎందుకు ఒకటి చెప్తాం ఒకటి చేస్తాం అని ఎందుకు చెప్తుందంటారు అంటే, ఇక్కడ అబ్బాయిలు ఓకే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ కాంటెంట్ ఏదైనా అనుకోదు, పచ్చి బూతులు ఇలా చేసి సంపాదిస్తున్నారు, వాళ్ళు ఏమనట్లేదు. అమ్మాయిలు సబ్స్క్రిప్షన్ దగ్గరికి వచ్చేసరికి మీకు ప్రాబ్లం వచ్చేస్తుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు అది కూడా ప్రాబ్లం అవ్వాలి కదా. ఇదంతా మళ్ళీ దేని గురించి? దందా, మనీ తీసుకుంటున్నారు, మనీ తీసుకుంటున్నారు. సో వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇది మరి ఎడ్యుకేట్ చేసేవాళ్ళు మీరు మానిటైజేషన్ ఆఫ్ చేసి వీడియోలు చేయొచ్చు కదా, ఎవరైతే ఎడ్యుకేట్ చేస్తున్నారో. ఇప్పుడు నేనేం కాదు మానిటైజేషన్ ఆన్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు పైసలు కావాలి. నేను చెప్తా, నా వ్యూ పాయింట్ చెప్తా, కానీ నాకు పైసలు కూడా కావాలి. సో నేను మానిటైజేషన్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఎవరైతే చెప్పారో దందా ఇది ఏదని చెప్పి అలా వీడియోలో అమ్మాయిల కోసం చెప్తున్న వాళ్ళు మానిటైజేషన్ ఆఫ్ చేసుకొని చెప్తారా? చెప్పరు. మీకు అక్కడ డబ్బులు కావాలి. ఎందుకు? ఇది మీ కాంటెంట్. ఏమనంటే ఇది నా కాంటెంట్ నేను చెప్తున్నాను, దానికేం మీకు నొప్పి అంటే అక్కడ కూడా సేమ్. ఆ అమ్మాయి కాంటెంట్ అమ్మాయి పెట్టుకుంది. ఇప్పుడు అది ఇన్స్టాగ్రామ్ ఆప్షనే కానీ వీళ్ళేమి హ్యాక్ చేసి ఆప్షన్ పెట్టుకున్నారా? ఇన్స్టాగ్రామ్ రూల్స్కి పాలసీకి విరుద్ధంగా ఈ ఆప్షన్ పెట్టుకున్నారా? ఒకవేళ రూల్స్కి విరుద్ధంగా ఆప్షన్ పెట్టుకుంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఆడి మీద స్ట్రైక్ చేసి తీసేస్తాడు కదా. అది ఇన్స్టాగ్రామ్ కూడా ఇచ్చాడు. అది ఎలా వాడుకోవాలి అనేది వాళ్ళ ఇష్టం. ఒకవేళ వాళ్ళ యూసేజ్లో రాంగ్ ఉందనుకోండి, ఎవ్రీడే అలా అల్గారిథం రన్ అవుతుంది, వాళ్ళకి తెలుసు, వెంటనే తీసేస్తారు. అది తీయట్లేదు అంటే అక్కడ ఏం క్రైమ్ చేయట్లేదు వాళ్ళు. వాళ్ళ కాంటెంట్ అది సింపుల్ డిమాండ్ అండ్ సప్లై. మిమ్మల్ని ఎవరు చూడమన్నారు? మీకు గొలెక్కి చూస్తున్నారు. మీకు గొలెక్కి చూసి వాళ్ళంటే ఏంది ఇది అర్థం? ఏంది ఇది? నాకు ఇది అర్థం కావట్లే. ఆ హిపోక్రసీ ఏందో నాకు అర్థం కావట్లేదు. మనం ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం అంటే ఏంది మరి? ఇక్కడ అబ్బాయిలు చేస్తుంది ఏంటి మరి? అది ఏమనంటే అది కాంటెంట్, ఫన్ మోడ్, ఎంటర్టైన్మెంట్ మోడ్. అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం? ఫెమినిజం అంటే ఇదా అంటే అసలు చాలా మందికి ఫెమినిజం అంటే ఏంటో తెలియట్లేదు. ఫెమినిజం అంటే అసలు సింపుల్గా నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఇద్దరూ సమానమే. అబ్బాయిలకి ఎలాగైతే ఈక్వల్ రైట్స్ ఉన్నాయో మాకు కూడా ఇవ్వండి, మాకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వండి. మీరు ఎలా ఎదిగారో మేము అలాగే ఎదుగుతాం. మీకు ఎలా రెస్పెక్ట్ వస్తుందో మాకు కూడా అదే సేమ్ రెస్పెక్ట్ ఇవ్వండి. మా ఎదుగుదలలో మీరు వీలైతే హెల్ప్ చేయండి, హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ మమ్మల్ని లాగొద్దు అని దాని మీనింగ్. కానీ మనం చేస్తుంది అదే. వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఏదో ఎదుగుతారబ్బా, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు రివ్యూలు చేసేవాడికి ఇప్పుడు కొంతమంది రివ్యూస్ ఎంచుకుంటారు, చాలామందికి అది నచ్చదు, కానీ రివ్యూ చేసినోడికి అది ప్యాషన్, అది ఆడి కాంటెంట్ కదా. కొంతమంది బ్లాగింగ్ చేస్తారు, కొంతమందికి అది నచ్చదు, కానీ నచ్చినోడు ఎందుకు చేస్తారు? అది ఆన్ కాంటెంట్. ఇక్కడ కూడా ఇది ఆల్ కాంటెంట్. వాళ్ళకి నచ్చింది అది చేసుకుంటారు. వాళ్ళకి జనాలకు నచ్చలేదు అనుకోండి, చూడరు, వాళ్ళు మెడ మీద కత్తెట్టి చూడు 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 రాంబాబు అని చెప్తున్నారా? లేదు కదా. ఒకవేళ పాలసీకి విరుద్ధంగా ఏమైనా చేస్తే ఇన్స్టాగ్రామ్ కూడా కేసేస్తాడు కదా. ఇప్పుడు మనం ప్రతిదీ బూత్లా చూస్తే బూత్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాలామందికి తెలియదు, వెస్ట్రన్ కంట్రీస్లో తెలియదు. కార్న్, నేను కావాలని కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నా. కార్న్ అనేది అది కూడా ఒక ఇండస్ట్రీ, తెలుసా మీకు? గూగుల్ చేయని తెలుస్తుంది. సన్నీ లియోన్ చాలాసార్లు చెప్పింది, వెస్ట్రన్ కంట్రీస్లో కార్న్ అనేది కూడా అది కార్న్ ఇండస్ట్రీ, చాలా పెద్ద ఇండస్ట్రీ. దానికి ఒక రెస్పెక్ట్ కూడా ఉంది. మనం బూత్లా చూస్తాం కానీ అది కూడా ఒక ఇండస్ట్రీ. మోడలింగ్ అనేది ఒక ఇండస్ట్రీ. అలాగే చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు మోడలింగ్ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు చేస్తే ఎంత బాగా చేస్తారు ఇదే అని అంటాం. అదే మోడలింగ్ మన అమ్మాయిలు చేసి సబ్స్క్రిప్షన్ అని ఆప్షన్ పెట్టారనుకోండి, ఏంది అది, ఆ క్లీవేజ్లు ఏంటి, అవేంది, ఇలా సమాజానికి ఏమే ఎగ్జాంపుల్ ఇస్తున్నావు, ఒక ఆడదానిగా నువ్వేం ఎగ్జాంపుల్ ఇస్తున్నావు అంటారు. వాళ్ళ బాడీ అబ్బా, వాళ్ళ ఇష్టం అబ్బా. 100 కాదు 200 300 సంవత్సరాలు వాళ్ళు అప్రెస్ చేస్తూ వచ్చారు. ఏదో ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నారు. మీరే ఏం గుడ్డలు వేసుకోవాలి, మీరే ఏం సబ్స్క్రిప్షన్ పెట్టుకోవాలో, సబ్స్క్రిప్షన్ పెట్టుకోకూడదు, మీరే ఏం కాంటెంట్ చేయాలి చెప్తే, అంటే వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ థాట్స్ ఏమి ఉండవా? ద గ్రేట్ శివాజీ గారు చెప్పినారు, మంగపతి జై అన్నారు. చీర కట్టుకొని ఉండాలి, అబ్బాయిలు ఉడికి రక్తం మీరే టైం చేస్తున్నారు, దానివల్ల ఇలాగా మీదడిపోతున్నారు అన్నారు. రామ్ చరణ్ 2 ఏళ్ళు పాపను పట్టుకొచ్చినప్పుడు మన మూర్ఖులు మీదడిపోయారు. రామ్ చరణ్లో ఏం సెక్స్ అపీల్ ఉంది? సో ఏదైనా ఇక్కడ కంట్రోల్గా ఉంటే అన్ని ఆర్గన్స్ కంట్రోల్ ఉంటాయి, ఇంక్లూడింగ్ దట్.
ఇక్కడ ఇక్కడ కంట్రోల్‌లో ఉండాలి. సో, అక్కడ నాకైతే అక్కడ ఇప్పుడు అమ్మాయిలు ఏదైతే సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని, ఆళ్ళిష్టం అబ్బా! కావాలని న్యూడ్ ఫోటోలు పెట్టుకున్నారు. ఆళ్ళిష్టం. మిమ్మల్ని ఎవడు దేకమన్నాడు? అది మ్యాండేట్ కాదు కదా! నువ్వు దోలకి కొనుక్కుంటున్నావు. ఎందుకు కొనుక్కుంటున్నావు? నీకు అది కావాలి కాబట్టి. కావాలి కాబట్టి నువ్వు కొనుక్కుంటున్నావు. నువ్వు కొనుక్కోపోతే ఆళ్ళేం మీ పీక మీద కత్తెట్టి చంపేస్తాను, నువ్వు కొనుక్కో అని చెప్తున్నారా? లేదు కదా! ఒకవేళ ఎవరు చూడట్లేదనుకోండి, ఆళ్ళకి అర్థమవుతది. ఓహో! ఇది ఎవరు దేకట్లేదే అని చెప్పి తీసేసుకుంటారు. ఆరు ఉంచుకుంటారు. మీకేం నొప్పి? అది పాలిసీకి విరుద్ధం ఏం కాదు కదా! ఇందులో అమ్మాయిల్ని ఎందుకు డ్రాగ్ చేసి బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా మీరు సెట్ చేస్తున్నారు? ఈ ఫెమినిస్ట్‌ల లక్షణం ఇది కాదు. ఫెమినిస్ట్‌ల లక్షణం ఇది కాదని చెప్పి రాంగ్ వేలో ఫెమినిస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తారు. ఆళ్ళకి నచ్చినట్టు ఆళ్ళుంటారు. దరిద్రం ఏంటంటే మనం ఇప్పుడు కూడా చెప్తున్నాం మనం వాళ్ళకి ఏం బట్టలేసుకోవాలని. ఆళ్ళకి తెలీదా? అబ్బాయిలకి ఈ గుడ్డలేసుకోవాలని చెప్పి అమ్మాయిలు చెప్తున్నారా? మనం ఎందుకు అమ్మాయిలకి చెప్తున్నాం ఈ బట్టలేసుకోనని? వెంటనే ఈగాను డైలాగ్, మీ అమ్మ ఈ డ్రెస్ ఏస్తే తెలుస్తది, మీ ఆవిడ ఈ డ్రెస్ ఏస్తే తెలుస్తది. అలాంటి డైలాగులు ఏసినప్పుడు అర్థమైపోద్ది ఆళ్ళకి ఎంత ఏ లెవెల్ మెచ్యూరిటీ ఉందనేది. నా ప్రాబ్లమ్ ఏం లేదు ఇక్కడ. ఎందుకు ఇలాగా ఒక కాయిన్‌కి ఒక సైడే చూస్తున్నారు అని. కాంటెంట్ క్రియేషన్ అనేది ఎవడిష్టం అబ్బా! అది ఒకవేళ పాలిసీకి విరుద్ధం అయితే ఇన్‌స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్ ఓడైనా ఆడే డిలీట్ చేసేస్తాడు. విరుద్ధం కాకపోతే అది ప్లే అవుతూనే ఉంటది. ప్లే అవుతూ ఉన్నప్పుడు డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ ఉంటే సప్లై ఉంటది. చూడకపోతే చూడరు. అబ్బాయిలు మరి చేస్తుంది ఇంకా దారుణమైనవి చేస్తున్నారు. అది నచ్చినోళ్ళు ఉంటారు, నచ్చలేనోళ్ళు ఉంటారు. నచ్చినోళ్ళు చూస్తారు, డబ్బులిస్తారు, సూపర్ చాట్‌లేస్తారు, సూపర్ థాంక్స్‌లేస్తారు. ఇంకా యూపీఐ ఐడీలు పెడితే అందులో కూడా కొట్టుకుంటారు. డిమాండ్ అండ్ సప్లై. ఇక్కడ కూడా అంతే. డిమాండ్ అండ్ సప్లై. ఇక్కడ చేసింది రైటా, రాంగ్ అంటే ఒకళ్ళకి రైట్ అనిపిస్తది, ఒకళ్ళకి రాంగ్ అనిపిస్తది. దానివల్ల ఆ పాయింట్ ఒకటి పట్టుకొని మీరు చేస్తుంది రాంగు, అబ్బాయిల్ని మిస్‌లీడ్ చేస్తున్నారు, అమ్మాయిలకి బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. మిస్‌లీడ్ అంటే ఏంటో తెలుసా? ఒక సిగరెట్ ప్యాకెట్ మీద సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, కాజెస్ క్యాన్సర్ అని చెప్పి మనకు అమ్మిదొబ్బరం. అది మిస్‌లీడింగ్. దీని గురించి ఎవడు మాట్లాడు. బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేయడం ఏంటో తెలుసా? మందు దగ్గర డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. డబల్ రేట్లకి అమ్మేస్తారు. ఇదేంటిది? దీని గురించి ఎవడో మాట్లాడు. ఇవి మాట్లాడరు. ఎందుకంటే ఇందులో గవర్నమెంట్ ఎంటిటీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవి మాట్లాడరు. ఇక్కడ కూడా నేనేం చెప్తాను తెలుసా? డిమాండ్ అండ్ సప్లై. సింపుల్. అక్కడ ఆ డిమాండ్ ఉంది, వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. డిమాండ్ లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నేను అకేషన్కి తాగుతా మందు సడన్గా ఆపేశారు అనుకోండి, నేను ఉండగలను. ఉండలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు బ్లాక్లో కొనుక్కొని వీళ్ళు తాగుతారు. ఆపేటోడిని మనం ఆపలేం. అలాగే ఇప్పుడు నేను సిగరెట్ కాల్చాను. ఇప్పుడు సిగరెట్ సడన్గా బ్యాన్ చేసినా నాకు ఫరక్ పడదు. కానీ సిగరెట్ కాల్చే వాళ్ళు ఉంటారు, అలా ఆగలేరు. అలా ఎలాగో డబ్బలో ట్రిపుల్ రేట్ పెట్టుకొని కొనుక్కుంటారు. ఏదో వేరే స్టేట్కి వెళ్ళి కొనుక్కుంటారు. ఇంకా సింపుల్ వేలో చెప్పాలంటే హర్షవర్ధన్ గారు ఒక మంచి మాట చెప్పారు మొన్న. నేను దొంగోడు మనసు మార్చలేను, ఆడు మైండ్ మార్చలేను. సో ఆయన ఎడ్యుకేట్ చేసే కంట నా ఇల్లునే బెటర్గా సెక్యూర్గా ఉంచుకొని మంచి తాళం వేసుకొని ఉంచుకుంటానని చెప్పి. సేమ్ అప్లై అంతే. నీకు చూడబుద్ధి నీకు అనిపించింది అనుకోండి, మీరు సుద్దపోసలు అనుకోండి, అటువైపు వెళ్ళొద్దు. ఎవడు వెళ్ళమన్నాడు సబ్స్క్రిప్షన్ దగ్గరికి? ఏందిరా అంటే ఒక టైప్ ఆఫ్ ఇయర్స్ అంతే. ఇప్పుడు సేమ్ ఫీచరు అబ్బాయిలు కూడా మంచిగా కట్బనే వేసుకొని చూసే అమ్మాయిలు ఉన్నారనుకోండి, మార్క్ మై వర్డ్స్, అబ్బాయిలు కూడా సబ్స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టుకుంటారు. అది లేదు కాబట్టి పెట్టుకోవట్లేదు. ఈ బూతులు మాట్లాడుకొని ఇలా వెళ్ళారు, ఇలా వెళ్ళారు. వాళ్ళ ఇష్టం అబ్బా. వాళ్ళు డిజర్వ్డ్ ఆడియన్స్ వాళ్ళకి ఉన్నారు. నేను చెప్పాను కదా, వీళ్ళు ఎవ్వరు పాలసీకి విరుద్ధంగా చేయట్లేదు. ఏమనంటే ఏదేదో చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఎగ్జాంపుల్ అది అబ్బాయిల్ని మానసికంగా ఆడుకోవడము, అక్కడికి వెళ్ళడం, అది రాంగ్, డబ్బులు తీసుకోవడం, కావాలంటే గూగుల్లో దొరుకుతుంది, VPN కనెక్ట్ చేసుకుంటే దొరుకుతుంది. అదే ప్రాబ్లం. ఎందుకో చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఒక అమ్మాయిది సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, నెలకు 300 400 నా దోలెక్కి నేను తీసుకున్నా. ఆ అమ్మాయి ఫోటోలు పెట్టిన ఎక్స్పోజింగ్ ఫోటోలు నేను చూసుకున్నా. నా ఆనందం ఏదోటి కట్టేంత వరకు కడతాను. ఏదే సెట్ అవ్వలేదంటే నెక్స్ట్ మంత్ నేను కట్టను. ఒకవేళ అమ్మాయి నాతోని ఏదైనా ట్రాప్ చేసి ఆ హనీ కేసుల్లో ఏం జరిగిందనుకోండి, ఈజీగా నేను అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రతిదీ డాక్యుమెంటెడ్, అంత ఎవిడెన్స్ అంతా ఇన్స్టాగ్రామ్ అనే ప్లాట్ఫామ్లో ఉంటుంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తెలుసు కదా మనకి. అలా కాకుండా మీరు VPNలు యూజ్ చేసి దిక్కుమాల యాప్ల్లోకి వెళ్తే మీ లాగిన్ క్రెడెన్షియల్ అన్నీ తీసేసుకుంటుంది. ఈ హనీ కేసులు తెలుసు కదా, ఏముంటుందంటే సడన్గా 400 కట్టు నీకు మొత్తం ఉంటాయి అంటారు. మనం అంతా కరువులో ఉంటాం కదా, 400 కొడతాం. కొట్టగానే ఏమవుతుంది, డైరెక్ట్గా న్యూడ్ ఫోటోలు, న్యూడ్ వీడియోలు వచ్చేస్తుంది. వాళ్ళు వెంటనే ఒక 30 సెకండ్లు అది రికార్డ్ చేసి తర్వాత అది మనకే పంపుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇది కానీ ఇప్పుడు నువ్వు నాకు కానీ 40,000 లేకపోతే 4 లక్షలు ఇవ్వలేదు అనుకో, ఇది మీ ఇంట్లోకి పంపుతా, పెళ్ళి అయితే మీ ఆవిడకి పంపుతా. ఇలా చాలామంది ట్రాప్ అయిపోతున్నారు.
ఇక్కడ వీళ్ళు రీచ్ అవుట్ అవుదామంటే ఆ యాప్లు ప్రాపర్ అథెంటికేటెడ్ యాప్స్ ఉండవు, దానికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉండవు, నువ్వు గుర్రైపోతావు. అలాగే ప్లే స్టోర్లో ఎన్ని దిక్కుమాల డేటింగ్ యాప్లు ఉన్నాయి తెలుసా? ఆ దిక్కుమాల డేటింగ్ యాప్ల్లోకి వెళ్ళి ఇలాగే మిస్లీడ్ చేసి డబ్బులు కట్టించుకొని ఇవి అవి అని చెప్పి చివరికి మీకు ఏం చేయరు, ఏముండదు, మీరు ఏం చేయలేరు అన్ఇన్స్టాల్ చేయడం తప్ప. కానీ ఇక్కడ వీళ్ళు అలా ఏం మిస్లీడ్ చేయట్లేదు కదా, వీళ్ళు ముందుగానే చెప్తున్నారు, అరే రాంబాబులు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇది ఉంటుంది, రండి. వచ్చారు, మీకు నచ్చింది కంటిన్యూ అవుతారు, నచ్చలేదు వెళ్ళిపోతారు. సింపుల్ కదా. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ మూవీ ఉంది, నీకేమైనా మెడ మీద కట్టేసి చెప్తాడు వెళ్ళొద్దని చెప్పి, దోలెక్కి ఆడికి హార్మోన్స్ ఓవర్ఫ్లో అయ్యో లేకపోతే ఆడికి నచ్చే చూడాలనిపిస్తే వెళ్ళి చూస్తాడు, చూడలేనోడు చూడ్డు, సింపుల్. ఇది కూడా అంతే, వాడికి నచ్చినోడు సబ్స్క్రైబ్ చేసుకుంటాడు, లేనోడు చేసుకోరు. అబ్బాయిల విషయంలో కూడా అంతే, ఆ 18+ కాంటెంట్ నచ్చిన వాళ్ళు చూసుకుంటారు, మెంబర్షిప్ కొనుక్కుంటారు, లేనోళ్ళు దేకరు. దీనికి ఫెమినిజం ఎందుకు వచ్చింది? నేను మళ్ళీ చెప్తాను కదా, ఫెమినిజం అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతకనేమండి. అబ్బాయిలకి ఎలా అయితే రైట్స్ దొరుకుతుందో వీళ్ళకి ఆ రైట్స్ కావాలి, రెస్పెక్ట్ ఎలా ఉందో వీళ్ళకి రెస్పెక్ట్ కావాలి, గ్రోత్ ఎలా ఉందో గ్రోత్ అలాగా, అది ఏదైనా అయినా సరే ఎండ్ ఆఫ్ ది డే అది వాళ్ళ ఇష్టం. మీరు ఈ రోజుల్లో కూడా 2026లో కూడా చీర కట్టుకొని ఉండాలి, ఇది కట్టుకొని ఉండాలి, మీరు ఇలాంటివి పెట్టుకోకూడదు, సబ్స్క్రిప్షన్ ఆఫ్ క్యారే, వాట్ ఈస్ దిస్? ఇది నాకు నచ్చలేదు. ఇప్పుడు ఓవరాల్గా నేను చెప్పింది ఇది చాలా హార్ష్ ఫ్యాక్ట్ అని మీ అందరికీ తెలుసు, కానీ చాలామంది నెగిటివ్ కామెంట్లే పెడతారు, డిస్లైక్లు కొడతారు. బట్ ఐ డోంట్ కేర్. ఎందుకురా అంటే నాకు శుద్ధపూసలో యాక్ట్ చేసి బటరింగ్ చేస్తూ మాట్లాడడం రాదు, ఉన్నది ఉన్నట్టు రాగా చెప్పడం నా నేచర్. సో అట్లీస్ట్ రేషియో ప్రకారం 10లో 3 మంది అయినా కరెక్ట్రా, నువ్వు చెప్పింది కరెక్ట్రా బాబు, ఎవరికి నచ్చింది వాళ్ళ బతకని, పాలసీకి విరుద్ధంగా ఏమీ జరగలేదు కదా, అక్కడ అబ్బాయిలు అదే చేస్తున్నారు, అమ్మాయిలు ఇదే చేస్తున్నారు, ఎంత ఆఫ్ డే డిమాండ్ అండ్ సప్లై అని ఎవరైతే అర్థం చేసుకున్నారో ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేసి హైప్ చేస్తేనే ఈ వీడియో పుష్ వెళ్తుంది. కొంతమందికి ఎడ్యుకేషన్ మళ్ళీ నేను ఫ్రీగా ఇవ్వట్లే, నాకు యూట్యూబ్ అంటే ఇష్టం, ప్యాషను, నాకు చెప్పాలనిపిస్తుంది, నాకు డబ్బులు కూడా కావాలి, నేను ఫ్రీగా చెప్పట్లేదు, నాకు డబ్బులు వస్తాయి. మళ్ళీ నేను శుద్ధపూసలుగా నా మిస్లీడ్ చేయను, ఇది ఏం కాదు. సో మీకు అలా ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలా ఆనెస్ట్గా రాగా కావాలంటే చేయండి. శుద్ధపూసల్లాగా పౌడర్ కొట్టుకొని ఒంగోలుకి ఎత్తే సినిమాలో పౌడర్ కొట్టుకొని అలా చేయమంటే నేను చేయలేను, ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.